ఎలా ఉంటాం ఏంటి తినడానికి లేకుండా అన్నిటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మాలాంటి వాళ్ళన్నా కొద్దిగా గొప్ప తడుచుకుంటూ వస్తున్నాం. అసలు లేని వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడి వాళ్ళు అయితే తినడానికి లేకుండా, ముసలి వాళ్ళు అయితే మామూలుగా లేదు. వాళ్ళని కొంచెం పట్టించుకునేటానికి కూడా ఎవరు రావటం లేదు. కొంచెం అటు వచ్చి పట్టించుకునే వాళ్ళు చూసేవాళ్ళు కొంచెం ఉంటే చాలా మాకు మంచిది. ఏ అధికారినైనా మేము కోరుకునేది అదే. ముసలి వాళ్ళని ముతక వాళ్ళని చూడండి, పెద్దవాళ్ళని. ఇప్పుడు మాలాంటి వాళ్ళు వయసు వాళ్ళు అంటే నడుస్తాం, ఏదైనా చేస్తాం, మాకు బాధ లేదు. ఇలాంటి వాళ్ళకి తిండి లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో, కరెంటు లేక, అన్ని సదుపాయం లేక, తాగడానికి మంచినీళ్ళు లేక పసిపిల్లలను వేసుకొని ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి కొంచెం సాయం చేయమని కోరుకుంటున్నాం. అంతకంటే నుంచి బోట్లు వచ్చే బాధితులను సురక్షితంగా మాకెళ్ళి ఏమి రావటం లేదు, మాకెళ్ళి ఏమి రాలేదు. కనీసం వాటర్ కూడా దొరకట్లేదు మాకు. పసిపిల్లలను వేసుకొని వీళ్ళ ఇంట్లో 4 చిన్నపిల్లలు ఉన్నారు, మా ఇంట్లో 3 చిన్నపిల్లలు ఉన్నారు. మా పిల్లల్ని వేసుకొని మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం. కనీసం ఏ సదుపాయమైనా మాకు అందట్లేదు. ఎందుకంటే కవర్లు వేసుకొని మాకు రావాల్సినంత అవసరం మాకు లేదు. అది మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. మమ్మల్ని పట్టించుకొని కొంచెం వచ్చి చూస్తారని మేము ఆశిస్తున్నాం. మమ్మల్ని చూడబో ఎలాంటి వాళ్ళైనా చూడమను చాలు మాకు. డ్రోన్స్ ద్వారా ఫుడ్ ని అందిస్తున్నాము బాధితులకి. కానీ ఇక్కడ దాకా వస్తాయి, ఎక్కడ గంగానమ్మ గుడి కొంచెం అవతల దాకా వస్తాయి, మా దాకా రావటం లేదు. అపార్ట్మెంట్లు ఉన్నాయి కదా, అవి అయితే మరీ ఇబ్బంది అయిపోతుంది. కొంచెం చూడమని. కింద ఏం తింటాం, కింద పడి దిగితే తింటామా? అన్ని కింద వేసేసి పైచి పిల్లలు అయితే కింద ఏది అంటున్నారు తెలుసా? ఏం సాయం చేస్తున్నారు, ఏమి ఇస్తున్నారు? ఏమనిస్తే బాగుండు. మంచినీళ్ళు కూడా లేవు తాగటం. ఇంకా మాకైతే 4 పోర్లు. పాల ప్యాకెట్ బిసాది ఎంత? పాల ప్యాకెట్ అడుగుతుంటే 80 రూపాయలు, 90 రూపాయలు. నూనె ప్యాకెట్ ఏదైనా 1/2 కేజీ నూనె ప్యాకెట్ కొనుక్కుందాం అన్న 200 లేదా నూనె ప్యాకెట్ లేవంటున్నారు. కేజీ బియ్యం 100 రూపాయలు అంట. ఇలాంటి పసిపిల్లలు ఉన్న ఇళ్ళలో ఎలా తింటారు, ఎలా ఉంటారు? మీరైనా చూస్తారు కదా. ఏదైనా అడిగినా, ఏ సదుపాయం అడిగినా వస్తాంలేమ్మా, చేస్తాంలేమ్మా. కనీసం ఇన్ని రోజుల నుంచి అవుతుంది మాకు. కనీసం మా కాడికి వచ్చి నుంచొని మాట్లాడిన వాళ్ళే లేరు. అలా లేరని చెప్పి మేము ఇంత ఇదిలో వస్తున్నాం. మేము కనీసం మమ్మల్ని పట్టించుకోమని దయచేసి కోరుకుంటున్నాం. అంతకంటే మిమ్మల్ని ఏం కోరుకోము. వరద బాధితుల కోసం చంద్రబాబు నాయుడు గారు కూడా చర్యలు చేపట్టారు. అంటే ఆయన కూడా రావటం జరిగింది కదా. మాకెళ్ళి ఏది రావటం లేదు, ఏ చర్యలు లేవు. 7 వరకు మా అపార్ట్మెంట్ల కాడికి రండి, మీరే వచ్చి మాట్లాడతానంటే రండి, తీసుకెళ్తాం. మా అపార్ట్మెంట్ల కాడ అయితే ఏమీ లేదు. ఎవరు వచ్చి పలకరించిన వాళ్ళు కూడా లేరు. టాటర్ల మీద వెళ్తాడు పోతారే కానీ వస్తామంటారు, అంతే సంగతులు. ఎవరు రావటం లేదు, ఎవరో పట్టించుకోవట్లేదు. ఎక్కడికే పరిమితం అయిపోయి లోపల వరకు రావట్లేదు అంటున్నారు. లోపల వరకు రావట్లేదు. ఏదైనా వచ్చినా సరే మెయిన్ రోడ్డు వరకు వెళ్తున్నారు కానీ అపార్ట్మెంట్లో లోపలికి వచ్చి మా పరిస్థితులు చూస్తే అర్థమవుతాయి. అది అర్థం కావట్లేదు. ఎంత చిన్నపిల్లలతో అల్లాడిపోతున్నారు, వాటర్ లేక ఇబ్బంది పడిపోతున్నారు. ఇప్పుడు వరకు గవర్నమెంట్ వాళ్ళు మెయిన్ రోడ్లోకి వెళ్తున్నారే తప్ప చిన్న రోడ్లోకి ఇప్పుడు వరకు ఏ రాలేదు. తిరగడానికి 5 హెలికాప్టర్లు 7 హెలికాప్టర్లు తిరుగుతున్నాయే కానీ పేరుకు మాత్రమే కానీ ఫోటోలకు మాత్రమే కానీ ఎవ్వరు ఒక గల్లీ లీడర్ కానీ ఒక స్థానిక ఎమ్మెల్యే కానీ మమ్మల్ని పరామర్శించింది లేదు. ఇదంతా నిండిపోయింది. కానీ ఇది చాలా దారుణం. ఇది చాలా ఇలా ఇప్పుడు ప్రమాదం అనేది అనుకోకుండా వస్తుంది. ఏ పార్టీ అయినా ఒకటే, కానీ వచ్చిన తర్వాత దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది ఉన్నటువంటి ప్రభుత్వం బాధ్యత. కానీ చిన్నపిల్లలు ఉన్నారు, చిన్న చందుల్లో కూడా ఎవరు రాలేదు. మెయిన్ రోడ్లోకి వచ్చేసి మెయిన్ రోడ్లో కూడా ఎవరైనా కనిపిస్తే వాళ్ళు అడిగితే ఇవ్వటమే తప్ప డిస్ట్రిబ్యూషన్ కూడా కరెక్ట్గా లేదు. తీసుకొచ్చి ఆ ఫ్లైఓవర్ కింద మొత్తం పడేస్తున్నారే తప్ప అంతా వేస్ట్, ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుంది తప్ప సరైనటువంటి డిస్ట్రిబ్యూషన్, సరైన సక్రమైన ఎవరి మీద కోపం కాదు. ఇది మా బాధతో మేము చెప్తున్నాం. అర్థమైందంటే ఎవరి మీద కోపం లేదు ఇక్కడ. ఎందుకంటే బాధ్యత అనేది ఇప్పుడు ప్రమాదం వచ్చింది, అది నాకు చెప్పి రాదు, నీకు చెప్పి రాదు. వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. ఇది ఫెయిల్, పక్కా ఫెయిల్. సమస్య లేదు దీంట్లో. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఫోటోలకి హెలికాప్టర్లు తిరగడానికి మాత్రమే తప్ప దీనికి ఏమి సంబంధం. కింద పడుతున్నారు సరైనటువంటి. కానీ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు మాత్రం బాగా కష్టపడుతున్నారు. ఇప్పుడు ఈ రోజు మాకు మోకాల దాకా వచ్చింది కాబట్టి మేము రాగలిగాం. నిన్నటి వరకు అసలు ఎవరు మాకు సహకరించలేదండి. చెప్తున్నారు కదా లోపలికి అధికారులు అనేది రావటం కానీ జరగలేదంటారు. అస్సలు ఎవరు రాలేదండి. అది అంటున్నా, అధికారి కాదు, చిన్న గల్లీ లీడర్ కూడా రాలేదు. ఎందుకంటే ఎవరు రాదు. ఇక లీడర్లే స్థానిక లీడర్లు రానప్పుడు ఆఫీసులు ఎలా వస్తారు? ఆఫీసులు ఒక్కరు కూడా రాలా. బోట్లు పెట్టాలన్న ఉపయోగం అండి. ఈ లోతు వరకు మా చెల్లెల అమ్మాయికి టాబ్లెట్ ఇవ్వడానికి రమ్మంటే ఎవరు రాలా.
కర్ర పట్టుకొని ఈదుకుంటూ వెళ్ళి ఇచ్చి నేను వచ్చా. నైట్ టైం కూడా ఇదే రోడ్లు వెళ్తుంటే ఎవరు కూడా చంపడానికి కూడా లేదు. మాకైతే ఏదో కింద మీద పడి ఏదో బాధపడుతున్నాం. లోపల వాళ్ళకైతే ఫుడ్ అయితే అందట్లేదు. పైనుంచి హెలికాప్టర్లు ఇస్తారు, ఉపయోగం లేదు. ఏంటి వాళ్ళ ఫోటోల కోసం వాటి కోసం నాలుగేళ్ళ అపార్ట్మెంట్లు పెంచారు, వెళ్ళిపోయారు. ఇంతమటికి వచ్చే నాదులు లేడు. ఈ లోతు ఉన్నవారికి ఎవరు రాదు, ఇక్కడికి వచ్చిన కూడా ఇంతమటికి ఎవరు రాలా. ఏంటి పరిస్థితి, జనాల పరిస్థితి ఏంటి? అంటే మీకు వరద బాధితులకి సంపూర్ణ సహాయక కేంద్రాలు కానీ అలాంటివి లేదు, ఏమీ లేదు. ఏంటంటే తీసుకొచ్చిన ఫుడ్ వేస్తున్నారు. ఇక్కడ నుంచి కట్టపేద నుంచి వెళ్ళి అటు వెళ్ళి చివరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకోవడానికి వెళ్ళేసరికి వచ్చేసరికి మోకాలు పోతున్నాయి. ఇక్కడ ట్రైన్ వస్తుందని గుద్దుదేమో భయం. అంత బాధలు పడి తీసుకెళ్ళి ఏదో కింద మీద పడి ఉన్న వరకు సాయం చేసాం. ఏదో అధికారులు వచ్చారు, ఏ పార్టీ వాళ్ళు వచ్చారు, ఎవరు రాలా. మమ్మల్ని ఎవరు ఆదించుకోవాలా. ఈ బోట్లు వేసుకొని సోయింగ్లకి బిల్డప్లు ఇవ్వడానికి మాత్రం ఉన్నారు వీళ్ళు. అవసరానికి బోట్ అయితే ఉపయోగపడలేదు ఎవరికి 100%. ఈ లోతు వరకు ఏది నీ వాళ్ళు నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎక్కించుకెళ్తున్నారు. కానీ ఇప్పుడు రోడ్డు మీద ఇప్పుడు వీళ్ళ అత్తగారిని ఎక్కించుకెళ్ళమని ఒక్కళ్ళని ఎక్కించుకెళ్ళారు. అక్కడి నుంచి నడుచుకుని వస్తుంది. ఏంటి దానికి అక్కడ పెట్టి అక్కడక్కడ బిల్డప్లు ఇచ్చి షోయింగ్ చేస్తున్నారు అంతే. ఎంతమంది వెళ్తారు? మాలాంటి వాళ్ళు వెళ్తాం, ఇలాంటి వాళ్ళు ఎలాగెళ్తారు అక్కడ తెలుసుకోవడానికి? బిల్డింగ్ మొత్తం మునిగిపోయి ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి? మాదంటే ఇక్కడ పైపోయింది కాబట్టి ఇక్కడ ఏదో కింద మీద పడి తెచ్చుకున్నాం. లోపల వాళ్ళకి అసలు అందట్లా, ఏమి అందట్లా. చుట్టుపక్కల ప్రతి చోట ఇక ఫోన్లో మెసేజ్లు కూడా వచ్చాయి, మెసేజ్లు కూడా పెట్టారు దీంట్లో. భోజనం ప్యాకెట్లు తీసుకెళ్లి మా అపార్ట్మెంట్లో వాళ్ళు 3 రోజుల నుంచి మంచినీళ్ళు తిండి లేకుండా ఇబ్బంది పడుతుంటే మా హస్బెండ్ తను మోసుకొని వస్తే మేము తీసుకెళ్లి అక్కడ తీసుకెళ్లి తల ఒక ప్యాకెట్ పంచాం. మాకు లేకపోయినా పర్వాలేదని తల ఒక ప్యాకెట్ పంచాం. కనీసం అలా రెస్పాన్సిబిలిటీ అన్నా అవుతాయి, మాకన్నా కొంచెం ఇబ్బంది ఉండదు. మాకు ఏం అడగట్లేదు కదా, అందరూ కనీసం మంచినీళ్ళు అన్నా ఇమ్మని అడుగుతున్నారు. అయ్యి కూడా దొరకట్లేదు మాకు. మీకోసం తినడానికి వెళ్ళి మీతోటి వారి కోసం కూడా మీరు తీసుకొస్తున్నాం. ఇప్పుడు నిన్నంతా ఇక్కడ లోతు వచ్చింది మాకు నిన్న, అయినా సరే నిన్న మేము అంత సైడ్ వచ్చి తీసుకొని వెళ్ళి వీళ్ళందరికీ తీసుకెళ్లి పంచాం. ప్రతి అపార్ట్మెంట్లోకి తీసుకెళ్లి ఇచ్చాం. దేనికి మాకు ఇవ్వాల్సినంత అవసరం లేదు కదా. కానీ ఏంటంటే వాళ్ళ పరిస్థితులు మేము చూసాం కాబట్టి వాళ్ళు తినకోకుండా పసిపిల్లలు వేసుకొని ఉంటున్నారని చెప్పి మేము తీసుకెళ్లి సాయం చేసాం. మేము ఫుడ్ అందిస్తున్నాము, ఆహారం అందిస్తున్నాము. లేదండి, మా అపార్ట్మెంట్ లో ఎవ్వరికి రావటం లేదు. అసలు ఏ అపార్ట్మెంట్ అయినా వస్తే మేము ఇంత ఇబ్బంది పడమండి. మేము ఎంత ఇబ్బంది పడేవాళ్ళం అయితే ఇలా వేసుకొని. కానీ ఆమె పరిస్థితి బాగలేదు, ఈమెకి నడుము దెబ్బ తగిలి పడిపోయింది. ఇలాంటి వాళ్ళని కూడా మేము తీసుకొచ్చి మాకు తోచిన సాయం చేయడానికని మేము వస్తున్నాం. ఇప్పుడు మేము రావాల్సినంత అవసరం లేదు. అధికారులే వాళ్ళు వచ్చినట్టుగైతే మేము ఇంత ఇబ్బంది పడాల్సిన పని లేదు కదండి. పసిపిల్ల తల్లి మేము బాలింతని నేను, అయినా సరే నేను ఇక్కడికి రావాల్సినంత అవసరం లేదు. మా పిల్లలు ఇంట్లో వాళ్ళ కోడలకు అప్పచెప్పి వచ్చాను నేను. అంత ఇబ్బందులు పడుకుంటూ వస్తున్నాం మేము. కనీసం పట్టించుకొని మమ్మల్ని చూస్తే ఎవరికైనా చేస్తున్నారండి చెందుతున్నారండి అని అర్థమవుతుంది. ఎవరు చేయట్లేదండి, రావటం లేదు. రోడ్ల మీద వెళ్ళటం, రోడ్ల మీద రావటం, ఏదైనా సరే లోపలికి వచ్చి ఒక్కసారి వాళ్ళ పరిస్థితులు చూడమనండి, ఎవరికైనా అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థ కనుకుంటే మీకు ఎలా ఉపయోగపడేది? వాలంటీర్లు చాలా ఇబ్బందిగా లేకుండా చాలా బాగా చూసేవాళ్ళండి. చాలా అంతకుముందు వాలంటీర్లు, ఇప్పుడు ఆ ప్రభుత్వం లేదు ఈ ప్రభుత్వం కాదు, మాకు ఏదైనా ఒకటే. కానీ ఏంటంటే అదే వాలంటీర్లు ఇప్పుడు ఈ సమయంలో ఉన్నట్టుగైతే చాలా వరకు మాకు సాయం అందేది. ఎక్కడికక్కడికి వాళ్ళ వాలంటీర్లైనా వచ్చి సాయం చేసేవాళ్ళు. కనీసం అలాంటిది లేదు ఇక్కడ. ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము తప్పుగాను, ఎందుకంటే ఎవరైనా మాలాంటి లేబర్కి మేమే కావాలని అందరిని తెచ్చుకునేది. కానీ మేము ఎందుకంటామండి మాట, చాలామంది వచ్చి ఇబ్బంది పడుతున్నారండి. వచ్చి చూసి మిమ్మల్ని ఓట్లేసి గెలిపించేది జనం అందరు ఎందుకు? మీరేం పెట్టాం అసలు. ఇలాంటప్పుడైనా వచ్చి మాకు ఇంత అన్నం ముద్ద పెట్టి మంచినీళ్ళు అందిస్తే చాలనేగా మేము చూసేది. ఇంకేం చూడం కదా మేము. మాకు అయ్యగాడు లేదండి, మాకు సదుపాయం అసలు ఏమీ దొరకట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం.